వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మరి ఈ సమయంలో మన మధ్యలో దేవుని దాసులు ఎమ్మిగనూరు టౌన్ పాస్టర్స్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రెవరెండ్ బి ఎలిసా పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. దైవజనులు వచ్చి సేవకురాలిని ఉద్దేశించి ఈ బర్త్డే సందర్భంగా గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ శుభ సందర్భంగా ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మరి దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత నేను శుభాలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయాతపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలయ యొక్క ఆత్మయు శక్తియు గల వాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనేను. దేవుని స్తోత్రం. మరి శ్రీమతి పాస్టమ్మ గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు గత 53 సంవత్సరాల కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘ పరిచర్య జీవితంలో కావచ్చు, దేవుడు ఆమె మీద ఉంచిన పరిశుద్ధాత్మ పరిచర్యలో కావచ్చు, చక్కగా వాడుకొని మన ప్రజల మధ్య మేలుకరమైన సంతోషకరమైన ఈ పరిచర్యలో వారు ఉండటం అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుని చిత్తానుసారముగా మరి ఈరోజు ఈ జన్మదిన శుభాకాంక్షలు మరి పాస్టమ్ గారికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ, ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఏముందంటే, కొంతమంది జన్మిస్తారు, కుటుంబానికి సంతోషం ఉండదు. రెండవదిగా దేవుని కార్యాలకు కూడా వారు మహిమకరంగా ఉండరు. సమాజానికి కూడా వాళ్ళు పుట్టడం భారంగా ఉంటుంది. సమాజానికి భారమే, కుటుంబానికి భారమే, పుట్టించుకున్న తల్లిదండ్రులకు కూడా భారమే. జకరియా ఎలిజబెతమ్మల జీవితంలో సుదీర్ఘమైన సేవ అనంతరం వారు వృద్ధాప్య దశలో దేవుని చేత పంపబడిన దేవదూత వచ్చి శుభాలు తెలియజేశాడు. ఎవరికి? జకరయ్యకి ఒక మంచి వార్తను అందించాడు. ఆ వార్త ఆ సమయంలో నమ్మదగినది కాదు. ఎందుకంటే వారికి అప్పటికే బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నారు. దైవజనుడు అయినప్పటికీ కొన్ని సంగతులు ఊహించుకుంటే కూడా అది ఊహకు అందదు కనుక ఈ జకరయ్య ఆశ్చర్యపడి ఏంటి సంగతి అని అడిగినప్పుడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ భార్య గర్భము ధరిస్తుంది, నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు ఎలా ఉంటాడంటే, మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూసాం కదా, నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. నిజంగా శ్రీమతి ఇంద్రమ్మ గారు, పాస్టమ్మ గారు జన్మించడం ద్వారా వాళ్ళ కుటుంబము ఎంతో సంతోషించి ఉంది. ఎందుకంటే వారు ప్రభు సేవలో ఉండటం ఊహించినది. కాబట్టి తన పిల్లలు సేవ చేస్తారంటే తల్లిదండ్రులకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాకుండా కుటుంబానికి, అంటే దైవజనులు ఎలిషా పాస్టర్ గారి కుటుంబానికి ఎంతో మేలుకరంగా మరి ఉన్నారు. అంతేకాకుండా మూడవదిగా ఆమె పుట్టుట వలన, దైవజనురాలు పుట్టుట వలన సమాజానికి కూడా సంతోషం కలుగుతుంది. నేను అక్కడ కూర్చున్నప్పుడు, నేను తలంచినప్పుడు ప్రసాద్ సారు వాక్యాన్ని చదువుతున్నారు, నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. నాకు మరి ఒకవేళ అవకాశం వస్తే ఏం చెప్పాలి ప్రభు అంటే, నాకు లూకా సువార్తను దేవుడు జ్ఞాపకం చేశాడు. రెండవది ఎస్తేరు గ్రంథాన్ని జ్ఞాపకం చేశాడు. ఈరోజు సమాజానికి దైవజనురాలు సంతోషాన్ని ఇస్తుందంటే
ఆమె ఎంతో శ్రమ పడుతుందని గుర్తు చేసుకోవాలి. ఎస్తేరు ఉన్నత స్థానంలో ఉంది. నాకు ఇంకెవరితో పని లేదు, నాకు కావలసినవన్నీ సమకూర్చబడ్డాయి, ఇంకా నేను ఎవరి కోసం దుఃఖించవలసిన అవసరం లేదు. ఒకప్పుడు దుఃఖించాను, ఒకప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కనుక నేను దుఃఖించవలసిన అవసరం లేదని అనుకోలేదు. తాను పెంచిన తండ్రి వచ్చి, అమ్మా ఇశ్రాయేలీలు శ్రమల్లో ఉన్నారు, మరణంలో ఉన్నారు, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం అన్నప్పుడు, తన ప్రజల కొరకు నువ్వు ఏదైనా చేయాలన్నప్పుడు ఏం చేసింది చెప్పడమే, తన ఆనందాన్ని దుఃఖానిగా మార్చుకొని తానుతో పాటు తన చెలికతులతో అందరితో కూడా ఉపవాస ప్రార్థన. సంఘ పరిచర్య జరగాలంటే మాటలతో కాదు, శరీరాన్ని ఎప్పుడైతే నలగొట్టుకుంటామో, దేవుని సన్నిధిలో ఉపవాసం చేసి ఎప్పుడైతే కనిపెడతామో, శరీరం నలిగిపోయే కొద్దీ ఆత్మ సంగతులు బయటకు వస్తాయి కనుక అప్పుడు ఆ ఆత్మ సంగతులు ప్రజలకు బోధించినప్పుడు ప్రజలు ప్రభు దగ్గరికి వస్తారు, అప్పుడు వారికి సంతోషము. కాబట్టి ఆనాడు ఎస్తేరు ఉపవాసం ఉండి శ్రమల్లో నుండి తన ప్రజలను విడిపించడం ద్వారా ఎలా వారు సంతోషించారో, ఈ యొక్క యోహాను కూడా అరణ్యములో ఉంటూ కూడా సంతోషకరమైన శుభవార్తను ప్రకటించి అనేక మంది శ్రమలో ఉన్న వారిని దేవుని వైపు త్రిప్పి, దేవునికి ముందుగా అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు ముందుగా అతడు సువార్తను ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుట కొరకై దైవజనురాలు మరి ఇంద్రమ్మ గారిని దేవుడు వాడుకుంటూ ఆత్మల రక్షణార్థమై యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి ఈ సంతోషకరమైన ఈ యొక్క శుభవార్తలో ప్రకటిస్తూ శ్రమపడుతూ ఈ యొక్క మరి జీవితంలో 53 సంవత్సరాలు తన జీవితంలో సేవలో ఉంటూ కూడా 54వ సంవత్సరంలోకి ప్రవేశించడానికి దేవుడు కృప ఇచ్చాడు. రాబోయే దినాల్లో ఇంకా అనేక ఆత్మల రక్షణార్థమై సంఘస్థ మరి అభివృద్ధి కొరకై వారు ఇంకా పాటుపడుతుండగా దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నింపి వాడుకొని ఆశీర్వదించునుగాక. ఆమేన్.